నమస్కారం, HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా కోట మండలం వెంకన్నపాలెం గ్రామ సచివాలయం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000 రూపాయలు చేశారు కాబట్టి వెంకన్నపాలెం గ్రామ సచివాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామ ప్రజలు, పెన్షన్దారులు అందరూ పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ జగదీష్ మాట్లాడుతూ గతంలో టీడీపీ హయాంలో పెన్షన్ కోసం అనేకసార్లు పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక వాలంటరీ ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన అందిస్తున్నారని, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. వలిపి శ్రీనివాసులు మాట్లాడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలకు మనకు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ ఎంపీటీసీ కాపులూరి రాజేశ్వరి, వైసీపీ నాయకులు వలిపి శ్రీనివాసులు, మల్లి శ్రీనివాసులు, కాపులూరి శంకరయ్య, వాసు, కోటేశ్వరరావు, రమేష్, పంచాయతీ సెక్రటరీ అల్లాబక్షు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళకి సహాయం జరుగుతుంది. నువ్వు 4 సూర్లు లైన్గా తిరుగుతా కదవా, సచివాలయం కానీ 4 సూర్లు వచ్చి లైన్లో నిలబడుకొని తిరిగి రాగలవా, ఇంటికే డబ్బులు వస్తుంది. నువ్వు రేపు ఎవరైనా ఇప్పుడైనా సరే అంటే మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? ఇప్పుడు గొప్ప చెడు జరగచ్చు, దాన్ని పక్కన పెడతాం. పేదవాడికి మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. మంచి జరిగేటప్పుడు ఆ మంచిని మనం ఎప్పుడు మర్చిపోకుండా మామూలుగా మంచి చేసిన వాళ్ళు గుర్తు పెట్టుకొని దానికే మనం మంచి చేయాలి. అది ఖచ్చితంగా చేయండి చాలు. మామూలుగా దానికోసం ఊరికే చెప్తున్నాము. పేదవాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టుకొని చాలా ఎంతమంది ఎన్ని రకాలుగా తిడుతున్నారు ఆయన. మామూలుగా డబ్బు మోస్తున్నాడని, అది మోస్తున్నాడు, ఇది మోస్తున్నాడు, మంచిది పేదవాడు అందరూ చేసేది పేదవాడు. మామూలుగా గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా మళ్ళీ ఆయన సీఎం అని చేస్తే మళ్ళీ మీకు డబ్బులు వస్తాయి. చంద్రబాబు చేస్తే జీవితంలో వాహనం ఉండదు, మళ్ళీ నడుచుకుని నిలబడిపోవాలి. అది గుర్తుపెట్టుకొని చేయండి. మొక్కలు వచ్చి మనం చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. వారికి రాబోయే రోజుల్లో ఆదరించి మీ కృతజ్ఞత తెలియజేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఉద్దేశించి రాష్ట్ర బీసీ సంక్షేమ జాయింట్ సెక్రటరీ గారు జగదీష్ గారిని మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ కూడా చూశారు. కేవలం 1000 రూపాయల పెన్షన్కే దాదాపు 3 రోజులు 4 రోజులు తిరిగారు. సచివాలయాల కాడికి కానీ లేదా సెక్రటరీ కోసం పడిగాపులు కావాలా. మీ ఇంటికి వచ్చి ఎవరు కూడా వాలంటీర్లు కానీ సచివాలయం అధికారులు కానీ ఇంటికి వచ్చి పనిచేసింది లేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంఆర్ఓతో సహా ఒక మండల అధికారి, ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ లేదా సచివాలయం స్టాఫ్ కానీ, వాలంటీర్లు కానీ మీ ఇంటికి వచ్చి మీ తలుపు కొట్టి మీ సమస్య ఏందో తెలుసుకొని పింఛన్ కానీ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.